పోయేటప్పుడు బండి మీద పోయినాం, వచ్చేటప్పుడు బస్సులో తీసుకొని వచ్చింది. గోడకేషన్ సున్నం అవ్వారింటికి పోయిన అమ్మాయి. తొందర వచ్చిన చోటు స్కూల్ నుంచి పెళ్ళి పోదామని హాఫ్ డే నుంచి వచ్చిన. అవునా 12 కూడా కలగా 12 ఎంత 11:35 అయింది అంతే నేను వచ్చినప్పుడు. అవునా బాగానే పర్మిషన్ ఇచ్చారు నీకు. పెళ్లి కదా, మన ఊర్లో పెళ్లి కదా. అంతేనా మన వాళ్ళ పెళ్ళి అంటావా? మరి స్కూల్లో స్ట్రెంత్ ఎంత అనుకున్నావు? 20 మంది కూడా లేరు. అందరు ఎవరు రాలేగా ఈరోజు స్కూల్కి? ఎవరికైనా పెళ్లి పోతున్నాం అంటున్నారు అడిగితే. 9th క్లాస్ అసలు ఒక్కో స్టూడెంట్ కూడా లేదు, అందరు పెళ్లికి వచ్చారు. ఊర్లో స్కూల్ ఉంటే ఇట్లా ఉంటుంది మరి. అంతే, ఊర్లో స్కూల్ ఉంటే అట్లా ఉంటుంది. ఇక తప్పదు జడ వేసుకొని శారీ కట్టుకుంటే అయిపోతా. తొందర రెడీగా నేను రెడీ అయినా, అందరం రెడీ అయిపోయినాం. నేను అందుకే చెప్పిన ఫోన్ చెయ్యి రెడీ అయినాక అన్న. నేను అట్లా అబ్బాయి పోగానే వెళ్ళిపోయింది పెళ్లి కొడుకు. చూసిన లోపల నుంచి చూసా, టీచర్ని పర్మిషన్ అడిగి వచ్చేసిన. స్కూల్ ముంగట్నే వెళ్ళు అందుకని చెప్పి ఇక చూస్తున్నావా? శారీ కట్టుకున్నాక జడేసి
చేస్తున్న జ్యోతి ఇప్పుడు ఇగో మెహిందీ వేస్తున్నా. ఎందుకు? ఎవరైనా పెళ్ళికి వేసుకుంటారు కదా, ఈమె లహరేమో పెళ్ళి అయిపోయినాక అమ్మమ్మ అని వచ్చింది దగ్గరికి. ఎందుకు? ఏమో ఇక వేసుకుంటానంటే వచ్చింది. ఇప్పుడు ఎందుకు లారీ? చూడు అంత బాగా వచ్చింది, మంచిగా వచ్చింది కదా. బాగా వచ్చింది కదా. ఇటు ఏం కనిపిస్తుంది. డిజైన్ల పేరు ఏమని తెలుసా? డిజైన్ తెలియదు, బాగుంది కదా. బాగుంది. అయితే మెహిందీ ఎప్పుడైనా నా దగ్గరికి వస్తుంది, నా దగ్గరికి వస్తుంది, నేనే వేస్తా. ఇక పెళ్ళి అయిపోయినాక వచ్చింది దగ్గరికి. ఎందుకు పెళ్ళికి వేసుకుంటారు కానీ ఇప్పుడు ఎందుకు వేసుకుంటారు? ఏమో ఇక రేపు స్కూల్లో టీచర్ తిట్టదా? ఏ టీచర్ వాళ్ళు ఒకటే టీచర్ ఏమన్నది ఏమన్నదా? ఏమన్నది. అందుకనే ఇప్పుడు వచ్చింది అమ్మమ్మ ఇవి అన్నది. ఒక చెయ్యికి వేసిన ఈ చెయ్యి పట్ట అంటే ఈ చెయ్యి గుస్తుంది నాకు వద్దు అని చెప్పేసి అంటుంది. అవునా? అప్పటి నుంచి వేస్తున్నా. నువ్వే ఇప్పుడు వచ్చి నువ్వైతే మంచిగా వేసుకుంటుంటివి కదా. వేస్తే ఎవరన్నా నాకు ఎట్లా తెలుసా అనుభవము, నేను ఒక్కదాన్నే. ఇక సొంతం అక్క చెల్లి ఉంటేనేమో అరే అక్కకు చెల్లె హెల్ప్ చేస్తుంది, చెల్లెకి అక్క హెల్ప్ చేస్తుంది. నేను ఒక్కదాన్ని, నాకేం రాదు. మా ఏమంటారు ఇట్లా వేరే వాళ్ళ దగ్గర పోయినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పని అయిపోయేదాకా కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళ పని అయిపోయినప్పుడు తర్వాతనే వీళ్ళకి అంటే పోయిన వాళ్ళకి వేస్తారనమాట. అట్లా నేను చాలా అనుభవించిన. అట్లా అని చెప్పేసి నాకు అసలు స్టైల్ జుట్లు రానే రావు. లాస్ట్ ఇట్లా క్లిప్ పెట్టుకొని వేసుకోవడం నేర్చుకున్న జుట్లల్లో. అలాంటిది ఇప్పుడు మన పెళ్ళైనాక ఇక్కడికి వచ్చినాక పిల్లలు జుట్టు వేయ అని చెప్పేసి వస్తుంటే వాళ్ళ జుట్ల పైన స్టైల్ జుట్లు వేయడం నేర్చుకున్నా. ఈ మెహిందీ అప్పుడప్పుడు నేను వేసుకునేదాన్ని. అంటే ఈ మెహిందీ తోటి నా బర్త్డే అప్పుడు ఒక్కరోజు వేసుకుంటుండే. వీడికి వచ్చినాకనే ఈ పిల్లలతోటి అలవాటు అయిపోయింది. డిజైన్స్ కూడా ఇట్లా వీళ్ళ చేతుల పైన నేర్చుకుంటున్నా. ఇంకేమున్నాయి, మెహిందీ విషయం అయిపోయింది. ఇక పువ్వులు అంటే ఇక నేను బయట కొనడం తక్కువ, ఎందుకంటే ఇంటి దగ్గర ఏదైనా చెట్లు ఉంటే తీసుకొని అల్లుకొని నేనే పెట్టుకుంటా. ఎక్కువ శాతము కొనడానికి ఇష్టపడను. ఏదో ఇంటి దగ్గర పువ్వులు లేవు అని అంటేనే అప్పుడు కొనుక్కుంటా. ఇక అది అయిపోయింది. ఏమంటారు, ఈరోజు అయితే పెళ్ళికి అయితే పోయినాము. పెళ్ళికి పోయి వచ్చిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఫుల్ ఎంజాయ్. పోయేటప్పుడు బండి మీద పోయినాము, వచ్చేటప్పుడు బస్సులో తీసుకొని వచ్చింది. ఎందుకంటే మేము ఆడ ఎంజాయ్ చేయాలి. మీరు ఎంజాయ్ కోసం మమ్మల్ని బస్సులో పంపించారు. ఇదేం తెలుసా, పొద్దున్న ఎవరెవరైతే బండి పైన పోయిర్రో అందరూ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బస్సులనే వచ్చిర్రు. బాయ్స్ గ్యాంగ్ మొత్తం బండ్ల మీదనే వచ్చిర్రు. ఇక టైము మేము వచ్చేసరికి 4 అయిపోయింది. మేము 6 నించున్నారు బస్ కోసం. తొందరనే వచ్చినాం. అంటే అవి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి బస్సులో. బస్సు ఆఫీస్కి వెళ్ళాలంట. ఇక అందుకని చెప్పేసి మేమైతే తొందరగానే వచ్చినాము. ఇక రాగానే ఛాయ్ పెట్టుకున్నాం, ఛాయ్ తాగినాం. ఇక వంట ఉన్నది, పొద్దున చేసింది, ఆడ తినిందే ఇంకా అరగలే. అది ఇంకా అది అరగలేదు. ఎందుకంటే ఇక పెళ్ళి కూడా కొంచెం 2 o'clock అయింది పెళ్ళి. అంటే కొంచెం లేట్ అయిపోయింది. పిల్ల రాలేదు, పిల్లగాడు కూడా కొంచెం లేట్గా పోయిండు. అట్లా ఇక పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు స్కూల్కి పోయి రాగానే మళ్ళీ అడిగి మసీదుకోవాలా. ఎందుకు? బోనాల పండుగ. అరే అవును, ఎందాక ఫోన్ వచ్చింది. అత్తమ్మ వాళ్ళు చెప్పిర్రు. ఇక ముందు వచ్చేటప్పుడు వద్ద కూడా అన్నది, చేయకున్నా సరే రండి జ్యోతి అని చెప్పేసి చెప్పింది. ఇక రేపు అమ్మ మధ్యాహ్నం వెళ్ళిపోతుంది, మనము స్కూల్ అయిపోయినాక మనం వెళ్ళిపోదాం. ఇక మనం వెళ్ళిపోతే ఇక రేపు సాయంత్రము సండే అటే అవుతుంది. మళ్ళీ మండే రోజు స్కూల్కి రావాలి. ఇక అంటే రేపు ఉంటావు ఎల్లుండి ఉంటావా? మరి నిజంగా పొద్దున డైరెక్ట్ స్కూల్కి వచ్చేస్తే అయిపోతుంది. గోడకేషన్స్ ఉన్నాము అవ్వారింటికి పోయిన అమ్మాయి రారు. అమ్మ నీకు కూడా సామెతలు ఏదో నేర్స్తున్నా చిన్నగా, మంచిగానే నేర్చుకుంటున్నా. అంతేగా. పెళ్ళి నా వీడియో తీస్తావేమో అంటే అసలు కనిపించినావా నాకు? ఎంత మంచిగా రెడీ అయినా. పెళ్ళి అంటే ఎట్లుంటది అనుకున్నావు? కనీసం నేను పెళ్లి వీడియోనే తీసిన, నాకు నేను కెమెరా పెట్టుకున్నా. ఎవరిది నీదా? జ్యోతమ్మ మేకప్ వేసిందా? మేకప్ ఏం వేసుకోలే కానీ జస్ట్ పౌడరే. కానీ అయిపోతుందో ఏమో అన్నట్టుగా మేము మధ్యాహ్నం హడావిడికి వచ్చినాము. కానీ నిమ్మలాగానే అయింది. మంచిగా పోయి మంచిగా వచ్చినాం పెళ్ళికి. రేపు ఆ పని ఉంటుంది. ఈ సామాన్ కూడా ఎక్కడ అక్కడనే ఉంది, ఏం చదరలేదు. నిన్న కూడా అట్నే చెప్పింది అనుకునేరు. ఇక టైం సెట్ అయితే లేదు. మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే చదువుతా. నిన్న కామెంట్ ఏం పెట్టిరు, రూము అంత పెద్దగా కట్టిరు ఇంకా చిన్నిల్లు అంటున్నావు అని అన్నారు. అంటే ప్రస్తుతానికి ఈ రూమ్ ఒక్కటైతే చిన్నిల్లు కాబట్టి అందుకని చెప్పేసి చిన్నిల్లు అని అన్న. చాలా మంది అడిగినారు పెయింట్ వేయలేదక్క అని చెప్పేసి. ఇది ఇంకా ప్లాస్టింగ్ పూజ చేయించిరని కూడా అడిగినారు. పూజది అది ఇక వీడియో తీయలేకపోయినాము, ఎర్లీ మార్నింగ్ కదా, ఇక తీసే వాళ్ళు ఎవరు లేకుండే. బాగా తీసిండు కానీ కొన్ని క్లిప్సే తీసిండు. ఇక అవేమి యాడ్ చేయలేకపోయినా.
కాకపోతే కొన్ని యాడ్ చేసి చూపిస్తాం నెక్స్ట్. చూడాలి నెక్స్ట్ టైం. అయితే అది కలుషం ఉంది కదా, కొబ్బరికాయ బ్లౌజ్ పీస్, అది అట్లనే పెట్టొద్దంట. కొబ్బరికాయ గడప దగ్గర కొట్టాలక్క అని చెప్పిర్రు. మళ్ళీ ఒకసారి పంతుల్ని కనుక్కోమన్నారు. ఇక ఒకసారి పంతులు కనుక్కున్నాక చూడాలి ఇక అది కూడా తీయడం. అది అట్లనే మళ్ళీ దానికి కట్టెన్ కట్టమని చెప్పిర్రు. ఇగో దానికోటి దీనికోటి తీసుకురావాలి. అమ్మోళ్ళ ఇంటికి పోతా కాబట్టి ఇవి 2 అవుతాయి. మెయిన్ డోర్కి ఉన్నది. ఆ డోర్లు రేపు తెస్తే బాగుండు కదా. రేపు అడగాల, ఫోన్ చేయాలి. ఇక ఈరోజు మనం పెళ్ళికి పోయినాము, అడగాలి. పెళ్ళికే పోయినాము, రేపు అడిగి తీసుకొచ్చి డోర్లు ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక ఏ టెన్షన్ ఉండదు. ఈ రోజు అయితే మంచిగా స్కూల్కి హాఫ్ డే స్కూల్కి పోయినా, మళ్ళీ వచ్చి పెళ్ళికి అటెండ్ అయినాము. ఇక నైట్ భరత్ ఒక్కటి మిగిలిపోయింది. ఇప్పుడు భరత్ కూడా ఉంది. ఇప్పుడు అదే వస్తాం అనిపిస్తే కానీ దూరం ఉంది, కుక్కలకు భయం అవుతుంది. ఎందుకు ఎంబడి పడితే మళ్ళా నైటా గంతమంది బ్యాండ్ కొట్టంగా నీ కుక్కలు ఎంబడి పడతాయి. నిన్న మొన్న నేను అందుకనే పోలేదు అటు సైడ్. నిన్న మొన్న కాదు, ఈ రోజు అని చెప్తున్నా. అవునా, చూద్దాం ఇక నైట్ ఏ టైంకి వస్తారో ఏమో వాళ్ళు. ఒకవేళ మెలకతోటే ఉంటే, నిద్ర పోకుండా అట్లనే ఉంటేనేమో వస్తా. ఇక లేదు అని అంటే సపరేట్గా పడుకుంటా. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ స్కూల్కి పోవాలి. ఇక మళ్ళీ డైలీ లైఫ్ రొటీన్ ఉంటుంది. ఇక ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.